బాగున్నా అప్పుడే అట్లా చచ్చిపోయా కాదురా వెధవా మా బావైన రావణ చక్రవర్తి ఆ రామలక్ష్మణ్ జయంతి జాలక రాముడితో జయించలేక జయంతి ఇద్భజ్మునికి పాఠాలకని పంపించాడు. గుడ్డజీవుడు పాఠాలను పంపించింది. ఆ ఇద్భజ్ముడు పోయి పాఠాలకు పోయి మైరావణ దగ్గర తీసుకుని వచ్చాడు. గుడ్డజన పాఠాలను పంపించి గోడ్లో పోయి మైదానికి తీసుకొని వచ్చింది. మైరావణ దగ్గర వచ్చాడు వెధవా, మైదాన గారు వెధవా. మైరావణ దగ్గర వచ్చి మైలాగుండికి విసుకొచ్చిందాడు. మైరావణ దగ్గర వచ్చి ఈశ్వర దేవలో ప్రమాణం చేసి ఉన్నాడు. ఏమని? అన్నయ్య నీ శత్రువు నా శత్రువులు, నీ శత్రువు రామలక్ష్మణ్ దగ్గర పోయి నా కులదేవత కాళీ కింద బలి చేస్తామని ప్రమాణం చేసి ఉన్నాడు మైరావణ చక్రవర్తి. ఎవరు చేసుకోండి పవన్ కాళ్ళు ప్రమాణం చేసి ఉన్నాడు మైరావణ చక్రవర్తి. అన్నయ్య నీ శత్రువులు నా శత్రువులు, నీ శత్రువు రామలక్ష్మణ్ దగ్గర పోయి నా కులదేవత కాళీ కింద 12 గంటలకు వాళ్ళకిద్దరికి బలి చేస్తామని ప్రమాణం చేసి ఉన్నాడు మైరావణ చక్రవర్తి. ఏమన్నయ్యా నువ్వు దిగులు పడద్దు, నువ్వు భయపడద్దు. నేను పోయి రామన్నకి లక్ష్మణ్కి తీసుకొని వచ్చి కాలక్రమ దగ్గర రేపు 12 గంటలకు బలి చేస్తారంట. ఆదివారం నా బిడ్డ నా కులదేవత కాళీ కింద బలి చేస్తామని ప్రమాణం చేసి ఉన్నాడు మైరావణ చక్రవర్తి. ఆదివారం చేస్తారట, శనివారం చేస్తారట. నాయన ఆదివారం నాయన 12 గంటలకు బలి చేస్తామన్నాడు. ఆదివారం నా పద్యామ. అవునవును, 12 గంటలకు చేస్తే వదిలింటారులే పవన్. మళ్ళా ఈ మాట రామసైన్యానికి చెప్పి రాపోండి నాయన. మీరు ఇద్దరు పోయి జాతికి పోయి రామసైన్యం నా పది విభీషణ రాజు ఉన్నాడు, అది చెప్పి రావాలి మాట పోయి. నీ మొగుడు ఇంక విభీషణ రాజు రామసైన్యంలో ఉండాలి. అవును నాయన. నాకు మాత్రం అబ్బడమ్మయ్యావు. ఏమి నా పెండ్లం ఇప్పుడు అప్పుడే కన్యాడు ఎట్లుండి నేను ఊరికాసం చూసుకోవాలా, ఊర్లో పోయి ఆమెను మేపించి కట్టుకోవాలా, చాలా కష్టాలు ఉన్నాయి నాకు. సేవక ఆడివాళ్ళు చేస్తున్నావు కానుకో, నువ్వు ఎలా చేస్తున్నావు దుర్మతి? ఇప్పుడు రామ సైన్యంలో మాకు పుట్టి ఏమైతుంది? ఇప్పుడు నా 10 విభీషణ రాజు పరంతో వస్తున్నది. ఆ మైరావణ చక్రవర్తి రామలక్ష్మణ్ దగ్గర పోయినట్టు తెంపు మిగిలి నా భర్తకు చంపుతున్నారు వాళ్ళు, కోటి వాళ్ళు. నీ మొగినికి చంపేస్తారేమో కోటి. అవునరా, చంపేస్తే చంపేది. ఇప్పుడు ఏమైతుంది? నా పశువు కుంకుమ ఉంటుందా నాయన? ఏ పశు కుంకుడు లేకపోతే చిన్న కూడా అరగదేమి. నా పశువు కుంకుమ ఉంది కాబట్టి నీవును పోయి మాట చెప్పినప్పుడు పశు కుంకుమ లేకపోతే చిన్న కూడా అరగదా, పింఛని దుడ్లు రాట 4000. ఎంతో దానికి బాధ పడుకుంటాను. నా మాట విని నిద్ర పోయినప్పుడు నాయన నాయన ప్రహస్తా నువ్వైనా పోయినా పోరాయన. మేము బాధం పోమ్మా, నువ్వు బా. సరే వెళ్ళనాడే నేను వెళ్తున్నాను. నేను నా కొడుకు మాట్లాడంటే నేను పోతున్నాను. నువ్వు అమ్మాయి నువ్వు రా. ఏరా బ్రహ్మణ్యాలకి వెధవా, భగవంత తీసుకురా. రోగము పానానికే బాగలేదురా. ఏం బాగున్నావు కదా వెధవా. ఏమన్నాసిన మరం మొన్న మామ సాటినాక కాలి చేతులు జూ 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 అని పెరికేది. పాపం దగ్గుతున్నావు పాపం. అదే వచ్చేది జ్వరమేం వచ్చింది పాపం. రాత్రి జ్వరమేం వచ్చినట్లయిది, ముక్కులే చీమిడి కాలేదు, కడుపు నెచ్చినట్లయ్యేది, శేషంగా పిత్తులు వచ్చేది. నిన్ను మంచి నీరేమో తగిలింది, గుడ్లు గుడ్లు పారుకుంటాండది ఏమన్నాసిన. దొమ్మనేలకి వెధవా, 60 ఏళ్ళ వయసు అనేది నీకు, నీకు ఇంకా పుణుకునేవాడు తప్పుడు వెధవా. నిన్నంతా పోయింటురా పుణుకి లేకుండా ఎక్కడ పోయింటారు గోపనా కొడక. కాదురా, 60 ఏళ్ళ వయసు అనేది పింఛని వస్తున్నది, ఇంక ఇప్పుడుందా నీకు నేత పునక? నీకు పచ్చి పుణుక అట్లే ఉంది కాదంట. 90 ఏళ్ళ దాకా అట్లే ఉంటుందంట పునక. తప్పుడు నాకున్నారు చదువుకుంటావా నువ్వు? లేదప్పా. ఏమి? నేను చదవలేదు, మహారాజు ఎనుగుల్లో వెళ్ళాను నేను. నేను చదువుకుంటారా? ఎంత చదివినావరా నువ్వు?